నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, చాలామంది నెలసరి వచ్చిన తర్వాత చాలా పెయిన్స్ ఉంటూనే ఉంటాయి, కడుపు నొప్పి, నడుపు నొప్పి. అయితే చాలామంది ఏంటంటే మన పూర్వకాలం నుంచి కూడా నెలసరి రాగానే తలకు స్నానం చేయడం, కొన్ని కొన్ని పద్ధతులు పాటించండి అని చెప్పేవాళ్ళు. ఎప్పటి నుంచో కూడా కొన్ని ఏళ్ళ నుంచి. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలామంది నెలసరి రాగానే తలకు స్నానం చేయకపోవడం, కొన్ని కొన్ని పద్ధతులు పాటించకపోవడం చేస్తూ ఉంటారు. దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటారు? ఫలితాలు అంటే ఇప్పుడు ఈ నెలసరి అనేది మహిళకి ప్రతి నెల వచ్చిన రోజులే తన ఆరోగ్యంగా ఉంటుంది. ఆ నెలసరి ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు మొదలవుతాయి తప్పకుండా. ఎందుకంటే చాలామందిని చూసాం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నెలసరి ఆగిపోయింది కదా, ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పని. అసలు ఓ 50 ఏళ్ల కిందటికి వెళ్తే 60 ఏళ్ల వరకు కూడా నెలసరి వచ్చేది. ఇప్పుడు కొంతమంది 30 ఏళ్ళకి ఆగిపోతున్నాయి, 35 ఏళ్ళకి ఆగిపోతున్నాయి, 40 ఏళ్ళకి ఆగిపోతున్నాయి. అంటే మన యొక్క జీవన విధానం మార్చేస్తుంది, మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, అలాగే మనము ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి పని చేయాలి, ఇలాంటివి కూడా అన్నీ ఒక్కటి కారణం అనేది కాదు, అనేక రకాల కారణాలు ఉంటాయి. మన లైఫ్ స్టైల్ మారింది. 20 ఏళ్ల కిందట ఉన్న లైఫ్ స్టైల్ ఇప్పుడు లేదు, మారిపోయింది. ఇంకొకటి ఏంటంటే మహిళలు ఉద్యోగానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడెక్కడో ఆఫీస్లో వాళ్ళకి అయ్యిందంటే వాళ్ళు వెళ్ళి స్నానం చేసి రాలేరు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఇంటికి రాగానే మొదటగా స్నానం చేయాలి. ఇంటికి వస్తూనే, బయట ఉంటారు కాబట్టి ఇంటికి రాలేరు కాబట్టి. కొంతమంది అయితే అసలు క్యాంపులు వేస్తారు, వేరే ఊళ్ళకి వెళ్ళాల్సి ఉంటుంది. పొద్దున్నెళ్ళి రాత్రికి వస్తారు, వాళ్ళ పరిస్థితి అంతే కదా. ఇక్కడ ఏంటిదంటే మనకున్న అవసరాలని బట్టి, మనం వెళ్ళే పరిస్థితుల్ని బట్టి మనం వెళ్ళిపోవాలి, తప్పదు. ఒకప్పుడు కాలం గృహిణి ఇంటికి మాత్రమే పరిమితం అయ్యేది. నెలసరి రాగానే తలస్నానం చేసి తను సపరేట్గా ఒక గదిలో ఉండిపోయేది. అంటే దాన్ని అనాచారం అంటున్నారు, అనాచారం కాదు అది. ఆ సమయంలో మహిళ ఎదుర్కొనే పరిస్థితులు, మానసిక పరిస్థితులు ప్రధానంగా. ఇప్పుడు చాలామంది మనకి గైనకాలజిస్టులు చెప్పేది, నెలసరి సమయంలో ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది కొంతమందిది. వాళ్ళు ఏమన్నా మీరు సైలెంట్గా ఉండండి, లేకపోతే ఫ్యామిలీ డిస్టర్బ్ అవుద్దని చెప్తూ ఉన్నారు. అంటే మానసిక పరిస్థితి బాగుండదు. ఎందుకంటే ఆ సమయంలో బాడీలో చాలా చేంజెస్ వస్తాయి, అవునా. కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోండి. నెలసరి రాగానే తలస్నానం చేస్తే ఏంటిది అంటే, నెలసరి వచ్చే ముందు బాగా వేడి చేస్తుంది ఒళ్ళు, బాగా గమనించాలి. నెలసరి వస్తుంది అని చెప్పానని మనకు తెలిసేది ఒళ్ళు వేడి చేస్తుంది, ఇంకొన్ని చేంజెస్ వస్తాయి. ఒళ్ళు చల్లబడితే ఆ నెలసరిలో ఉండే ఇబ్బంది కొంచెం తప్పించుకోగలం. వేడి నీళ్ళతో తలస్నానం చేస్తాం కదా, మరి బాడీలో పెయిన్స్ కానీ, తలనొప్పి కానీ, కొంతమందికి మైగ్రేన్ లాంటివి కూడా నెలసరి సమయంలో ఎక్కువ అవుతాయి. స్నానం చేస్తే ఒకలాంటి రిలీఫ్, ఒక బరువు తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైనా కానీ నెలసరిలో ఉన్న మహిళలందరికీ తెలిసిందే, 3వ రోజు తలస్నానం చేస్తే అబ్బా ఎలా ఉందంటే 2 రోజులు అంటూ ఉంటారు, అవునా. అందుకు తలస్నానం చేయాలి. తలస్నానం 3వ రోజు చేయాలి, 4వ రోజు చేయాలి, 5వ రోజు చేయాలి, నెలసరి వస్తూనే చేయాలి. ఈ రోజుల్లో చేస్తే 3వ రోజు ఎందుకు అంటే కాస్త ఆ ప్రభావం మన మీద తగ్గుతుంది, మానసిక ప్రశాంతత కూడా వస్తుంది. తలస్నానం చేస్తే ఇంకా ప్రశాంతత వస్తుంది. 4వ రోజు అనేది మామూలుగా అంటూ ముట్టు ఉండదు అంటారు కొన్ని ప్రాంతాల్లో, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా పూజ కూడా చేస్తారు. ఇంకా అందరికీ తెలియని విషయం ఏంటిది అంటే, చాలామంది నెలసరి సమయంలో పూజ చేయకూడదు, దేవుడి నామం అనుకో. ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకున్నానండి. చాలామంది నెలసరి వచ్చిందా 3 రోజుల తర్వాత, చాలామంది 5-6 రోజుల వరకు కూడా అసలు గర్భగుడిలోకి వెళ్ళకూడదు, అసలు గుడి చుట్టుపక్కల కూడా ఉండకూడదు, దేవుడి బల్లని కూడా ముట్టుకోకూడదు అంటూ ఉంటారు. నిజంగానే ఆ పద్ధతులు అనేవి ఉన్నాయంటారా? అయితే గర్భగుడిలోకి వెళ్ళకూడదు అనేదానికి ఒక పెద్ద కారణం ఉంది, ఏ దానికి అదే చెప్పుకోవాలి. గర్భగుడిలో కొన్ని యంత్రాల ప్రతిష్టాపన జరిగి ప్రతి నిత్యము దైవారాధన, షోడశోపచార పూజ జరిగితే అక్కడ ఉన్న ఒక శక్తి ఒకటి పాస్ అవుతూ ఉంటుంది, ఒక అయస్కాంత శక్తి అక్కడ ఇది చేస్తుంది. అందుకే బయట లేని ప్రశాంతత గుడిలోకి వెళ్ళగానే వస్తుంది మనకి. అంటే అక్కడ ఏదో ఒక శక్తి ప్రసారం అవుతూ ఉంటుంది. నెలసరిలో ఉన్న మహిళ కొంచెం వీక్గానే ఉంటుంది. ఎన్నైనా చెప్పుకోండి, మేము ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటామండి, మేము చాలా జాగ్రత్తగా ఉంటామండి, ఏమన్నా చెప్పు, ఆ సమయంలో కొంచెం బాడీ వీక్ అవుతుంది. అప్పుడు ఆ సమయంలో బాగా శక్తి ప్రసారం అయ్యే చోటుకి వెళ్తే ఏమవుతుంది, ఒకసారి కరెంటు ప్లగ్లో చేయబెడితే ఏమవుతుంది, ఎగిరి పక్కకు పడతాం, అంతే కదా. అక్కడ కూడా విద్యుత్ శక్తి, భగవత్ శక్తి ఒకటి ప్రసారం అవుతుంది. ఆ సమయంలో అక్కడికి వెళ్ళకండి ఆలయానికి అని చెప్తారు, తప్పేముంది.
మన ఋషులు ఏది చెప్పినా కూడా వాళ్ళు చాలా దూరం ఆలోచించి దాన్ని వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతో చేసి అనుభవం వచ్చాక మనకు అందించారు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తున్నాడు ఒక మెడిసిన్, ఏ ఎలుక మీదో పాము మీదో ప్రయోగం చేస్తాడు, ఆ తర్వాతే కదా మనకు అందిస్తాడు. అలాగే వాళ్ళు కూడా చేసి మనకు అందించారు. ఋషులు అంత సులభం కాదు. మనకు తెలిసిన ఋషులు కొంతమంది, వాల్మీకి ఏం రాశాడంటే రామాయణం, కానీ ఆయన చాలా రచించాడు, అవి మనకు తెలియదు. 42 మంది ఋషులు మనకి ఎన్నో రకాలుగా ప్రకృతి పరంగా, ఆహార పరంగా, ఋతువుల పరంగా ఎన్నో అందించారు. వాళ్ళు మనకి రాసులు, గ్రహాలు, వాతావరణంలో మార్పులు, మనకి ఇవి గ్రీష్మ ఋతువు ఏమి, వసంత ఋతువు, ఈ ఋతువులన్నీ వాళ్ళు ఎన్ని వందల సంవత్సరాలు, వాళ్ళు ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం, ఎన్ని లక్షల సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే తెలిసింది. ఈరోజు మనం ఎక్విప్మెంట్ తయారు చేసుకొని నేను కనిపెట్టా అంటున్నాం. మనం ఎంతమ్మ వాళ్ళ ముందు, వాళ్ళు చెప్పింది ఆ వెళ్ళొద్దు అనే దానికి కారణం అది. మరి పూజలు చేయకూడదు అంటూ ఉంటారండి, దానికి గల కారణమే? ఈ మధ్యకాలంలో ఒక పెద్ద, అంటే శ్రీ చక్రోపాసన చేసే ఒక పెద్ద ఆయన్ని నేను కలిసినప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పాడు, నేను అడిగా నెలసరి గురించి. మరి ఇప్పుడు అందరికీ పూజా మందిరాలు సపరేట్గా ఉండవు. ఇంకా మరి చిన్న చిన్న కార్మికుల ఇళ్ళలో ఒకే రూమ్లో ఒక అల్మారలో దేవుడు ఉంటాడు. మరి వాళ్ళు అక్కడక్కడ తిరగాల, లేకపోతే ఇంటి బయట ఉండాలని చెప్పండి. అప్పుడు ఆయన అన్నారు, అమ్మ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది తల్లి, నెలసరి సమయంలో మహిళ పూజ చేయొచ్చు తెలుసా మీ అందరికీ అన్నాడు. ఆశ్చర్యమైంది, అదెలా చేస్తారని. ఎక్కడుందమ్మా, ఆ సమయంలో పక్కకు పెట్టేది ఏదో దోషమని కాదు, విశ్రాంతి అవసరమని పక్కకు పెట్టారు. ఆ సమయంలో ఒక పసుపు తాడుని తీసుకొని పసుపు కొమ్ముని కట్టి శుభ్రంగా తలస్నానం చేసి ఉతికి శుభ్రపట్టించిన దుస్తులు వేసుకొని నడుముకి ఆ పసుపు కొమ్ము కట్టిన దారాన్ని కట్టుకొని నిక్షేపంగా వెళ్ళి దేవుడి ఫోటోలని అన్నిటిని ముట్టుకొని పూజ చేయొచ్చు అని చెప్పారు. ఎంత ఆశ్చర్యం అంటే, అరే జీవితం అంతా నేర్చుకున్నట్టే ఉంది కదా, ఇది తెలియదు కదా. అంటే ఆ సమయంలో ఇంట్లో అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, 20-30 మంది ఉండేవాళ్ళు. నువ్వు ఏం వచ్చి చేస్తావులే, నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పిందాన్ని కాలానుగుణంగా పరిస్థితులు మారే కొద్దీ చెప్తులే, ఒక మనిషి నుంచి ఒక మనిషికి మాట ఒకటి యాడ్ అవుతుంది. అవును, అది ఈ విధంగా అని చెప్పి ఈ విధంగా కన్వర్ట్ అయిపోయి అదొక దోషము. మీరు భగవన్నామ స్మరణ అసలు ఎంత దారుణం అంటే అండి, శుభకార్యాలకు కూడా పంపించరు. ఆలయాల్లో శుభకార్యాలు జరిగితే వెళ్ళకూడదు. ఇప్పుడు అన్ని కళ్యాణ మండపాల్లోనే జరుగుతున్నాయి, వెళ్ళవచ్చు, దానికి ఇదేం లేదు. అక్కడ ఏదైనా దైవ ఆరాధన జరుగుతుందంటే కూడా వెళ్ళరు. కళ్యాణ మండపాల్లో కూడా దూరం ఉండాలి అని చెప్తూ ఉంటారు. కానీ బలంగా నాటుకుపోయాయి కాబట్టి కొంతమందిని ఇప్పటికి కూడా మేము మార్చలేం, మాతో ఉన్న వాళ్ళనే మార్చలేకపోతున్నాం. అంటే నాటుకుపోయినాయి బలంగా కొన్ని సాంప్రదాయాలకి, ఇంకా వాళ్ళు మారరన్నమాట. కాబట్టి వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళు వెళ్తుంటారు, ఎవరి పరిస్థితుల ప్రకారం వాళ్ళు వెళ్ళిపోవటమే అంతే. కాకపోతే ఏంటిది అంటే ఆ సమయంలో విశ్రాంతి అవసరం. ఇంకో విషయం, అసలు పొలిమేర దాటేవాళ్ళు కాదు నెలసరి వస్తే. ఎందుకంటే పొలిమేర దగ్గర భూత ప్రేత పిశాచాలు ఉంటాయి. అందుకే ఆ పొలిమేర దగ్గరలో గ్రామదేవత ఆలయం ఉంటుంది, వాటిని రానియకుండా చూస్తుంది అమ్మ. అవి దాటుకొని వెళ్ళినప్పుడు మన మానసిక పరిస్థితి ఇంకా ఇది అవుతుంది అని చెప్పే కారణంతో కూడా పంపించేవాళ్ళు కాదు. ఇంకా చెప్తున్నా, ఇప్పుడు ఉద్యోగాలు, కొంచెంమంది గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ సొంత ఇల్లు ఒక ఊళ్ళో ఉంటే ఎక్కడో ఉద్యోగం, 10-20 కిలోమీటర్లు అంటే పొలిమేర దాటాల్సిందే. ప్రతి నెల 5 రోజులు సెలవు అయితే ఇయ్యదు కదా, జీతం కట్ అయిపోతుంది. అలా పరిస్థితులను బట్టి వెళ్ళిపోవాల్సింది, ఏమీ చేయలేం. కాకపోతే ఇప్పుడు నాకు ఒక పెద్ద ఆయన చెప్పినట్లుగా ఆ పసుపు దారానికి పసుపు కొమ్మును కట్టుకొని మీరు పొలిమేర దాటితే ఏవి మీ జోలికి రావు, ఏవి మీ దరికి రావు. కాకపోతే కనీసం ఉద్యోగం అయిపోయాక ఉన్న సమయంలో విశ్రాంతిగా ఉండండి. ఎందుకు తొందరగా 30 ఏళ్ళకి మెనోపాజ్ వస్తుంది అంటే మన ఆహార అలవాట్లు, మనం చేసే పనులు మారిపోవటం, వీటన్నిటి వల్ల 30 ఏళ్ళకే వస్తుంది. 60 ఏళ్ళకి రావాల్సిన 30 ఏళ్ళకి సగం వయసు తగ్గి వస్తుందంటే చూడండి. 17-18 ఏళ్ళ వరకు కూడా మెచ్యూర్ అయ్యేవాళ్ళు లేరు ఒకప్పుడు కాలంలో. ఇప్పుడు 9-10 ఏళ్ళకి అవుతున్నారు. అంటే హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్. ఏంటిది అంటే మనం పాశ్చాత్య ఆహారపు అలవాట్లకు అలవాటు పడిపోయాం. చీజ్ ఎక్కువగా తింటున్నాం, అది ఎంత నష్టపరుస్తుందో తెలియదు. మీరు పిజ్జా తినరా, అయ్యో మీరు పల్లెటూరు వాళ్ళ అని అడిగారు నన్ను. అవును, మేము పల్లెటూరు వాళ్ళమే, అందుకే కొంచెం హెల్తీగా ఉన్నాం, 50 ఏళ్ళు వచ్చినా అని చెప్పి చెప్పుకోవటం అన్నమాట. అలా తయారైపోయింది. కాబట్టి నెలసరి అనేది అసహించుకోకూడదు, దూరం పెట్టకూడదు. వాళ్ళు చేసే పనులని చేయని, వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. వాళ్ళు ఒక 5 రోజులు ఇంట్లో ఏ పని చేయకపోయినా వచ్చిన నష్టం లేదు. అంతేకాని నెలసరి అయిపోయింది, ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకున్నాం మేము,
ఒంటిళ్ళంతా శుభ్రం చేసుకున్నాము అని అంటారు. ఆ తర్వాత ఆమె మహిళగా నెలసరిలో ఉన్న అమ్మే, భార్య భార్య, అత్త అత్తే, పిన్ని పిన్ని, ఏదైనా వరుస అనేది తర్వాత అయినా ఆమె అది. కాకపోతే అది ప్రకృతి ధర్మం. ఇంకా క్రియాయోగంలోకి వెళితే గురువులు చెప్పేది నెలసరి సమయంలో ధ్యానం కూడా చేయమని చెప్తారు. మరి ధ్యానానికి ఇచ్చే మంత్రము బీజాక్షరంతో ఇస్తారు. మరి ఆ సమయంలో జపం చేయాలి, ధ్యానం చేయాలిగా. మరి గురువులకు తెలీదా? తెలుసుగా. అది గురువు దగ్గర మంత్ర దీక్ష తీసుకొని గురువు చెప్పిన నియమాల్ని పాటించే వాళ్ళకి ఆ వేరియేషన్ తెలుస్తుంది, ఆ తేడా అనేది తెలుస్తుంది మనకి. కాబట్టి దాన్ని అంత భూతత్వంలో పెట్టి చూసేంత దోషపూరితమైనది నెలసరి కాదు. ప్రకృతి పురుషుడు అనేది ప్రకృతి అంటారు. ప్రకృతి పరంగా వచ్చేది మనము గౌహతిలో కామాఖ్య అమ్మవారికి కూడా నెలసరి. అవును. మరి పూజలు ఆరాధనలు ఎప్పుడూ ఒక సంవత్సరానికి ఒకసారి ఏదో రోజు మూస్తారు ఆలయాన్ని. మరి అంటే అమ్మవారు మనకి చూపిస్తోంది ఇది దోషపు ఇష్టమైంది కాదురా, ప్రతి ఒక్కళ్ళకి ఉండేదని. మరి ఎన్ని సాక్ష్యాలు చూపించినా మారని వాళ్ళు చాలామంది. మీరు అన్నట్టుగా చాలా మందే ఉన్నారండి. ఎంతమంది చెప్పినా కూడా లేదు మేము ఈ విధంగానే ఉంటాం, ఈ విధంగానే పాటిస్తాం అనే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఎందుకు ముట్టనీరు తాకనీరు అంటే విశ్రాంతి తీసుకోయి 5 రోజులైన మహిళకి విశ్రాంతి లేదు. ఇప్పుడు పురుషులు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, కనీసం ఆదివారమైన వాళ్ళకి విశ్రాంతి దొరుకుతుంది, స్త్రీలకు ఉండదు. అందుకని నెలకు 5 రోజులు వాళ్ళకి విశ్రాంతి, 3 రోజులే, 5 రోజులు ఇవ్వరు. 3 రోజులు స్నానంతో ఇంట్లోకి వస్తారు. కాబట్టి కనీసం ఆ 2 రోజులైన వాళ్ళకి విశ్రాంతిని ఇవ్వమని ఇచ్చింది. అంటే మహిళల కోసం, మహిళలకు పెద్దపీట వేసింది శాస్త్రం. చాలామంది మహిళల్ని చిన్న చూపు చూసింది శాస్త్రం అని. అసలు పూర్తిగా పురాణాలు చదివి పూర్తిగా అవగతం అయితే మహిళలకి పురుషుల కంటే ఎక్కువ పెద్దపీట వేసింది మన శాస్త్రం, మన పురాణం. ద్రౌపదీదేవి యుద్ధం చేస్తే ఎవరు పనికి వస్తారమ్మా? మనం నేర్చుకున్నాం యుద్ధాలు చెప్పు. ఏమన్నంటే ద్రౌపదికి 5 మంది భర్తలు ఉంటాం. ఆమె వీర నారీ తత్వం అనేది మనకు వచ్చా అది తెలీదు. ఊరికేదో సినిమాలో చూపించే స్క్రీన్ మీద వాళ్ళు ఏదో రేటింగ్ కోసం వాటి కోసం చూపించిన వాదే కథ అనుకుంటే తప్పు. కాబట్టి మహిళకు వచ్చే ఏదైనా కానీ, ఒక నెలసరి కానీ, ప్రసవం అవ్వని ఏదైనా కూడా మనం అంత భూతద్దంలో పెట్టి వాళ్ళను పక్కగా దోషంలో ఏదో వాళ్ళు పనికిరాని వాళ్ళలాగా, అంటరాని వాళ్ళలాగా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా తప్పు అసలు. అది వాళ్ళకి సపరేట్గా విస్తరలేసి భోజనాలు పెట్టాలు ఇవి చేస్తారు. ఇవన్నీ కూడా కొంచెం తప్పు, పాపంతో కూడుకున్నాయి కూడా. కాబట్టి మనకి బాగా పూర్తిగా తెలుసుకొని మనం ఆచరిస్తే మన సాంప్రదాయం అంత సులువైంది ఇంకోట్లేదు. అనుకుంటారు భలే కష్టం సనాతన సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయం అని. కానీ దాన్ని ఈజీగా తీసుకొని చేస్తే దానికంటే సులువైంది లేదు. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. నమస్తే.